So today's topic is Woodrow Wilson view on public administration. So Woodrow Wilson యొక్క వ్యూ హౌ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ Woodrow Wilson ఎలా డిఫైన్ చేశారు. సో వాట్ ఈస్ వ్యూ ఆన్ ఇట్, వాట్ ఈస్ పర్స్పెక్టివ్. సో కమింగ్ టు Woodrow Wilson అంటే ఎవరు? Woodrow Wilson is the 20th president of USA and is also known as the father of public administration. సో ఈయన ఈ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కాన్సెప్ట్ని ఫస్ట్ ఎక్కడ అంటే 1887లో he wrote a famous essay known as The Study of Administration. The Study of Administration. సో ఈ ఎస్ఏలో ఈయన ఫస్ట్ టైం ఈ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఎలా ఉండాలి, సో దాని క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటే ఈ అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్గా వెళ్తుంది అని చెప్పారు. ఈ ఎస్ఏ రాసినప్పుడు దీంట్లో ఆయన చెప్పిన మెయిన్ టాపిక్స్ ఏంటంటే, సో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పాలిటిక్స్ అనేది సపరేట్గా ఉండాలి. అలాగే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఇట్ షుడ్ నాట్ ఒక సైన్స్లో డీల్ చేయాలి, ఇట్ నాట్ లైక్ ఏ బేస్డ్ సైన్స్ అనాలిసిస్ చేయాలి, లైక్ వాల్యూస్ అనలైజ్ చేసి నెంబర్స్ ఫిగర్స్ దాన్ని బట్టి మనం ఈ పాలసీ ఇంప్లిమెంట్ చేయాలి. కానీ జస్ట్ బేస్డ్ ఆన్ పర్స్పెక్టివ్స్ అండ్ ఎమోషన్స్ అండ్ లైక్ దాన్ని బట్టి మనం పాలసీస్ అనేవి క్రియేట్ చేయకూడదు అని చెప్పారు. అలాగే దీని ఒక పొలిటికల్ సైన్స్ యొక్క అని కాకుండా డిఫరెంట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ అన్నింటిని కలిపి డీల్ చేస్తేనే మనం పర్ఫెక్ట్గా డీల్ చేసినట్టు. సో అలాగే ఈ ఒక అడ్మినిస్ట్రేషన్ రన్ చేయాలంటే స్కిల్డ్ ప్రొఫెషనల్స్ అవసరం అని కూడా మనకి ఈ వుడ్రో విల్సన్ వ్యూలో మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు ఆయన. సో ఫస్ట్లీ ఈయన విల్సన్ వ్యూ ఆన్ పబ్లికేషన్ మెయిన్ ఆస్పెక్ట్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ ఈజ్ సపరేషన్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్. సో ఫస్ట్ వన్, సో ఈయన ఏం చెప్పారంటే మెయిన్ ఐడియా లైక్ ఇప్పుడు పాలసీ అన్నది పొలిటీషియన్స్ తయారు చేస్తారు. పొలిటీషియన్స్ లైక్ పార్లమెంట్లో ఒక బిల్ అనేది పాస్ అయింది. సో గవర్నమెంట్ అనేది ఒక బిల్ పాస్ చేసింది. సో బిల్ పాస్ అయినప్పుడు దాని యొక్క ఇంప్లిమెంట్ అన్నది ఇది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు చేస్తారు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇంప్లిమెంట్ చేస్తారు పాలసీని. సో ఈ ఇంప్లిమెంటేషన్ జరిగినప్పుడు సో ఇంప్లిమెంటేషన్ అన్నది కూడా బేస్డ్ ఆన్ ఈ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ బట్టి వాళ్ళ యొక్క నాలెడ్జ్ని బట్టి ఎంత ఎఫెక్టివ్గా పాలసీని ఇంప్లిమెంట్ చేయాలని చూడాలి తప్ప ఈ పాలసీని తయారు చేసిన ఈ పార్లమెంట్లో ఉన్న ఈ పొలిటీషియన్స్ ఉన్నారు కదా వీళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అన్నది ఈ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఉండకూడదు. సో based on their knowledge and their experience, they effectively implement the policy, not based on the influence of politicians. సో అందుకని పొలిటిక్స్ వేరు అడ్మినిస్ట్రేషన్ వేరుగా ఉండాలని వుడ్రో విల్సన్ చెప్పారు. సో నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ యాజ్ ఎ సైన్స్. సో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఒక సైన్స్లో డీల్ చేయాలి. లైక్ ఏంటంటే ఒక సిస్టమేటిక్ అప్రోచ్, కొన్ని రూల్స్ ఉండాలి, సంథింగ్ సిస్టమేటిక్ అప్రోచ్, ఒక ప్రాపర్ వేలో వెళ్ళాలి, అలాగే రూల్స్ ఉండాలి, అలాగే సైంటిఫిక్ మెథడ్స్ అన్ని యూజ్ చేయాలి. సైంటిఫిక్ మెథడ్స్ అన్ని యూజ్ చేసి లైక్ అంటే లైక్ ఇప్పుడు సైన్స్ ఉన్నా మ్యాథ్స్ ఉన్నాయండి, సో దానికంటే ఒక రూల్స్ ఇలా ఉండాలి ఇలా చేయాలి. సో దట్స్ ఎ ప్రాసెస్. లైక్ ఎక్స్పెరిమెంట్ చేయాలంటే దీనికి ఈ ఎక్విప్మెంట్ కావాలి, సో ఈ ప్రాసెస్ ఫస్ట్ చేయాలి, ఈ స్టెప్ ముందు చేయాలి, సో మనం వి గెట్ ద అవుట్పుట్ అన్నది వస్తుంది. సో అలా ఒక స్ట్రక్చర్డ్ ఫార్మేట్లోనే మనం ఈ పాలసీస్ బిల్డ్ చేయడం కానీ పాలసీని ఇంప్లిమెంట్ చేయడం కూడా సో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేది కూడా ఒక సైన్స్లో డీల్ చేయాలని వుడ్రో విల్సన్ చెప్పారు. సో నెక్స్ట్ వన్ ఇస్ ఎఫిషియన్సీ ఇన్ అడ్మినిస్ట్రేషన్. సో ఒక మెయిన్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఎఫిషియెంట్గా ఉండాలి, అలా ఎఫెక్టివ్గా ఉండాలి అని చెప్పి వుడ్రో విల్సన్ చెప్పారు. సో ఎఫిషియెంట్ ఎఫెక్టివ్ అంటే ఏంటంటే రిసోర్సెస్, పబ్లిక్ రిసోర్సెస్ని వేస్ట్ చేయకూడదు. దే షుడ్ నాట్ వేస్ట్ ద పబ్లిక్ రిసోర్సెస్ అండ్ దే షుడ్ ఎఫెక్టివ్లీ యూజ్. అంటే ఎఫెక్టివ్లీ అంటే కంప్లీట్గా యూజ్ చేసుకోవాలి. సో కంప్లీట్గా యూజ్ చేసి సో అందరికీ ఆల్ ఆర్ ఈక్వల్లీ సర్వ్డ్, పబ్లిక్ అందరికీ కూడా ఈక్వల్గా ఈ ఏమంటే సర్వీస్ అన్నవి అందుతున్నాయా లేదా అన్నది కూడా చెక్ చేసుకోవాలి. So this is efficiency in administration. This is also on the aspect of Woodrow Wilson administration view. Next, merit-based administration. So ఈ merit-based administration అంటే సో Woodrow Wilson view ఏంటి? సో సైంటిఫిక్ అప్రోచ్ ఉండాలి, సో అలాగే పొలిటీషియన్స్ ఇన్వాల్వ్ అవ్వకూడదు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ యొక్క నాలెడ్జ్ బేస్ చేసుకుని వాళ్ళు డెసిషన్ తీసుకోవాలి కానీ తప్ప. అలాగే ఏంటంటే ఇక్కడ మెరిట్ బేస్డ్ అంటే ఏంటంటే సో ఒక అడ్మినిస్ట్రేషన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అవ్వాలి అంటే ఇట్ నాట్ ఒక పొలిటీషియన్ చెప్పాడని చెప్పి వాడిని ఆ ప్రాజెక్ట్ ఇన్వాల్వ్ చేయడం కానీ ఆ పాలసీ ఇంప్లిమెంట్ చేయడం వాడికి అప్పచెప్పడం కానీ చేయకూడదు. సో ఈ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్, దే షుడ్ బి ఎడ్యుకేటెడ్, దే షుడ్ బి క్వాలిఫైడ్, దే షుడ్ హ్యావ్ ద మినిమం నాలెడ్జ్ ఉండాలి, క్వాలిఫికేషన్ ఉండాలి, అవేర్నెస్ ఉండాలి. సో ఇవన్నీ ఉన్న వాళ్ళు అయితేనే ఆ పాలసీని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయగలరు. సో వాళ్ళని మాత్రమే అడ్మినిస్ట్రేషన్లోకి మనం తీసుకోవాలి, అంతే తప్ప నాట్ ఆన్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది పొలిటీషియన్స్. సో దట్ ఈస్ మెరిట్ బేస్డ్ అడ్మినిస్ట్రేషన్. నెక్స్ట్ ప్రొఫెషనలిజం, నెక్స్ట్ ఈస్ గుడ్ గవర్నెన్స్. సో ఫైనల్ ఆస్పెక్ట్ వచ్చేటప్పుడు గుడ్ గవర్నెన్స్. సో గుడ్ గవర్నెన్స్ నథింగ్ బట్ సో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండాలంటే సర్వింగ్ ద పబ్లిక్ ఫర్ ద గుడ్ ఆర్ వెల్ఫేర్, పబ్లిక్ ఫర్ దేర్ గుడ్. సో అంటే ఏంటి, ప్రజలకి ఉపయోగపడాలి, వాళ్ళకి మంచి జరిగే విధంగా ఉంటేనే ఇట్స్ ఏ
రైట్ వే ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. సో వాళ్ళు తీసుకునే డెసిషన్స్ అవ్వచ్చు, ఏదైనా వాళ్ళు తీసుకుని ఇంప్లిమెంట్ చేసే ప్లాన్స్ అవ్వచ్చు, అన్నీ కూడా దట్ షుడ్ బెనిఫిట్ ద సొసైటీ, and also improve the well-being and standards of people. Improve well-being of the people. సో ఈవెన్ ఈ మెయిన్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనకి వుడ్రో విల్సన్ యొక్క వ్యూ ఆన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఉంటాయి. సో ఫస్ట్ వన్ చూసాం కదా, ఫస్ట్ వన్ ఈ సపరేషన్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్. పాలిటిక్స్ వేరు, అడ్మినిస్ట్రేషన్ వేరు. సో పొలిటీషియన్స్ అన్న వాళ్ళు అడ్మినిస్ట్రేషన్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు. ద అడ్మినిస్ట్రేషన్ షుడ్ బి ఇండిపెండెంట్ ఆఫ్ ఎనీ అదర్ ఇన్ఫ్లుయెన్సెస్. అండ్ నెక్స్ట్ వన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ సైన్స్. సో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఒక సైన్స్లో డీల్ చేయాలి. దే షుడ్ ఫాలో సిస్టమేటిక్ అప్రోచ్, దే షుడ్ ఫాలో ద రూల్స్ అండ్ దే షుడ్ ఫాలో సైంటిఫిక్ మెథడ్స్ టు ఇంప్లిమెంట్ ఆర్ క్రియేట్ ఆర్ షేప్ ఏ పాలసీ. అండ్ థర్డ్ వన్ ఈజ్ ఎఫిషియన్సీ అండ్ అడ్మినిస్ట్రేషన్. సో ఎఫిషియన్సీ అంటే లైక్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఎఫిషియెంట్గా జరగాలి, ఎఫెక్టివ్గా జరగాలి. సో వాళ్ళకున్న రిసోర్స్ అని యూజ్ చేసుకోవాలి కంప్లీట్గా, ఎలాంటి వేస్టేజ్ అనేది జరగకూడదు. అలాగే ఆ సర్వీసెస్ కానీ ఆ పాలసీ కానీ అందరికీ ఈక్వల్గా అందుతుందా లేదా అన్నది కూడా చూసుకోవాలి. నెక్స్ట్ మెరిట్ బేస్డ్ అడ్మినిస్ట్రేషన్. సో అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్గా జరగాలంటే దే షుడ్ బి ప్రాపర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేటర్స్. సో వాళ్ళందరూ ఎలా దేని బేసిస్ మీద మనం తీసుకోవాలంటే మెరిట్ బేస్. దే షుడ్ హ్యావ్ ద నాలెడ్జ్, దే షుడ్ హ్యావ్ ద క్వాలిఫికేషన్, అలాగే వాళ్ళకి అవేర్నెస్. సో అది ఏంటి అసలు ఎలా జరగాలి, ఎలా జరిగితే అందరికీ ఈక్వల్గా ఆపర్చునిటీస్ వస్తున్నాయి, అందరికీ ఈక్వల్ సర్వీస్ అందని ఐడియా ఉన్న వాళ్ళని మాత్రమే మన అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ తీసుకోవాలి. అది నాట్ బట్ అబౌట్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది పొలిటీషియన్స్. అండ్ ఫైనల్లీ గుడ్ గవర్నెన్స్. గుడ్ గవర్నెన్స్ ఇస్ నథింగ్ బట్ ఈ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మెయిన్ మోటివ్ ఏమవ్వాలంటే ఇట్ షుడ్ సర్వ్ ద పబ్లిక్ ఫర్ దేర్ గుడ్ అండ్ ఇట్ షుడ్ బెనిఫిట్ ద సొసైటీ అండ్ ఇంప్రూవ్ ద వెల్-బీయింగ్ ఆఫ్ ది పీపుల్. సో దిస్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఇది వుడ్రో విల్సన్ వ్యూ. సో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.